నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇటుగులగుంటలో శ్రీ తీర్థాల మంగమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. ఈ నెల 20న చంద్రబాబు నాయుడు పుట్టినరోజు పురస్కరించుకుని మాగంటి కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అందరికీ ఇదే ఆహ్వానం. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు అధ్యక్షతన జరిగిన జనగణన ఎన్యూమరేటర్ సూపర్వైజర్ల శిక్షణా కార్యక్రమం. జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ గ్రౌండ్ లో ప్రారంభమైన మెగా క్రికెట్ టోర్నమెంట్. ఆదిత్య కళాశాలలో నిర్వహించిన యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం. పాల్గొన్న ఏగిల్ డిపార్ట్మెంట్ అధికారులు. పెరిగిన ఎండల తీవ్రత హడలెత్తుతున్న ప్రయాణికులు. గూడెంలో 40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత. దేవాలయాలలో పూజలు, జాతరలు తదితర సాంప్రదాయ ఉత్సవాల నిర్వహణ ద్వారా హిందూ ధర్మం వికసించాలని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం ఇటుకులగుంట గ్రామంలో శ్రీ తీర్థాల మంగమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే శుక్రవారం దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ అమ్మవారి ఆలయాన్ని నిర్మించిన టీడీపీ సీనియర్ నాయకుడు వాడపల్లి సుబ్బరాజును అభినందించారు. విలువలతో కూడిన సమాజం ఏర్పడాలంటే ఆధ్యాత్మిక చింతన అవసరమని, అందుకు ఆలయాల నిర్మాణం దోహదం చేస్తుందని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు హిందువులంతా ఐకమత్యంతో కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు పురస్కరించుకుని ఏప్రిల్ 20 సోమవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. శుక్రవారం పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏప్రిల్ 20 ఉదయం 10 గంటలకు నల్లజర్ల రోడ్లో మాగంటి కళ్యాణ మండపంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ వారి సహకారంతో జరుగుతుందన్నారు. సుమారు 600 మందితో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నివీసి కృష్ణమోహన్, నియోజకవర్గ ఎస్సీఎస్ఎల్ అధ్యక్షులు ముప్పిడి రమేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈ నెల 20వ తారీఖున మాగంటి కళ్యాణ మండపం నందు ఉచిత వైద్య మెగా శిబిరం, ఆశ్రమం హాస్పిటల్ సహకారంతో, అలాగే మెగా బ్లడ్ క్యాంపు సుమారు 600 మందితో నిర్వహించడం జరుగుతుంది. ఇది తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మనకు ఉన్న సంపద, స్థాయి, అధికారం అంతా మన దగ్గర మిగిలిపోతాయి. కానీ మనం ఇచ్చే రక్తం మాత్రం ఎవరో ఒకరి జీవితాన్ని కాపాడుతుంది. ఒక యువకుడు మళ్ళీ తన కుటుంబానికి తిరిగి రావడానికి, ఒక చిన్నారి నవ్వు మళ్ళీ వినిపించడానికి మీ ఒక్క యూనిట్ రక్తం చాలు. ఈరోజు మీరు ఇచ్చే రక్తం రేపు మీ కుటుంబానికి, మీ కుటుంబ సభ్యులకు, మీ సన్నిహితులకు, మీ స్నేహితులకు లేదా మీకే అవసరం కావచ్చు. అందుకే
నేను మనస్ఫూర్తిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను. ఈ రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయండి. మీరు మాత్రమే కాదు, మీ స్నేహితులు, మీ బంధువులు, కుటుంబ సభ్యులను కూడా ఈ రక్తదాన శిబిరానికి తీసుకురండి. మనందరం కలిసి మన తాడేపల్లిగూడెం ఆరోగ్యవంతమైన సమాజంగా మార్చుకుందాం. మన చేతుల ద్వారా ప్రాణాలను కాపాడదాం. ప్రతి రక్తదాత ఒక హీరో. మీరు కూడా ఈరోజు ఒక హీరోగా నిలబడాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ, అలాగే సాధారణ వైద్య పరీక్షలు, అలాగే ఉచిత మందుల పంపిణీ, ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, ఈ 3 కార్యక్రమాలు కూడా ఈ కార్యక్రమాల్లో భాగంగా మరి జరుగుతాయని చెప్పి తెలియజేసుకుంటూ, 20వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన వలవల బాబ్జీ గారి నాయకత్వంలో మాగంటి కళ్యాణ మండపంలో ఒక గొప్ప మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఎండి డాక్టర్ గారి ఆధ్వర్యంలో వైద్యాలు చేయడం, అలాగే గైనకాలజిస్టు ద్వారా ఉచితంగా టెస్టులు చేయడం, మందులు ఇవ్వడం, అలాగే డెంటల్ వారిని తీసుకురావడం, ఆ పళ్ళుకి ట్రీట్మెంట్ చేసే విధంగా ఉచితంగా వైద్యం కానీ వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు కానీ చేయడం. అదేవిధంగా చర్మ వ్యాధుల డాక్టర్లు గారు కూడా రావడం జరుగుతూ ఉంది. అలాగే మరి క్యాన్సర్ టెస్ట్ ఉచితంగా స్క్రీనింగ్ టెస్ట్ చేయడమే కాకుండా దానికి సంబంధించిన ఎక్స్రేలు కానీ బ్లడ్ టెస్టులు కానీ కూడా చేసి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించే విషయంలో కానీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు కానీ, అలాగే పిల్లల విషయంలో కూడా మరి వైద్యం చేసి వాళ్ళకి మందులు ఇచ్చే విషయం కానీ, రేడియాలజీ డిపార్ట్మెంట్ కూడా మరి రావడం జరుగుతుంది ఆ యొక్క వైద్య సేవలు అందించడంలో కానీ. అలాగే కంటికి సంబంధించి వైద్య పరీక్షలు ఇవ్వడం, అలాగే 600 మంది చేత రక్తదానాన్ని చేసే కార్యక్రమం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వ ఆసుపత్రికి 100 ప్యాకెట్లు ఇచ్చి మిగిలిన ఆశ్రమ హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న సోదర సోదరీమణులందరూ కూడా ఈ యొక్క శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్, మెప్మా హాల్లో జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు అధ్యక్షత వహించారు. ఈ శిక్షణలో ఫేజ్ 2 హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్ కు సంబంధించిన ముఖ్యాంశాలను వివరించారు. ఎన్యూమరేటర్లకు స్వీయ గణన విధానంపై ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ, జనగణన ద్వారా సేకరించే డేటా పట్టణ అభివృద్ధి ప్రణాళికలకు కీలకమని అన్నారు. ఖచ్చితమైన, నాణ్యమైన సమాచారం సేకరించడం ద్వారా ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సచివాలయాల నుండి ఎన్యూమరేటర్లు, పురపాలక కార్యాలయం టీపీఓ జగదీష్, మేనేజర్ రవిటి సుధాకర్, సోమేశ్వరరావు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. 2027 సెన్సస్ మొదలవుతుంది. దాంట్లో భాగంగా మన పురపాలక సంఘంలో ఫస్ట్ బ్యాచ్ 3 డేస్ కొంతమంది ఎన్యూమరేటర్స్కి, సూపర్వైజర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా ఈరోజు ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్కి కూడా రెండో బ్యాచ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఇది 3 డేస్ ఉంటుంది. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి మీ దగ్గరికి ఎందుకు పంపిస్తున్నామంటే, సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్. దేశంలో ఉన్న జనాభాను పరిగణలోకి తీసుకుని జనాభా లెక్కలు అనేది చాలా ముఖ్యమైన ఇష్యూ. అది ఒకటి ఎలక్షను, 2 జనాభా లెక్కలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కనుక ఇవన్నీ జాగ్రత్తగా చేయవలసింది ఉంటుంది. అంటే జనాభాను బట్టి పట్టణ యొక్క స్థాయి పెరుగుతుంది, గ్రేడ్ పెరుగుతుంది. అలాగే నిధులు రాబట్టడం కూడా జనాభాను బట్టి కూడా నిధులు వస్తాయి. కనుక మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా మీకు ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేటర్స్ సర్వే చేస్తారు. ఇంటి హౌస్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 నుంచి 30 వరకు హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుంది. హౌస్ హోల్డ్ సర్వేలో మీరు సొంతంగా కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా చేసుకోవచ్చు. సొంతంగా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు సొంతంగా సర్వే, మీ సెన్సస్ సర్వే మీరే చేసుకునే అవకాశం కల్పించారు ప్రభుత్వం. కనుక ఇది చక్కగా ఉపయోగించుకుని మీరు సెల్లో గూగుల్కి వెళ్ళి ఈ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు అందులో క్వశ్చన్స్ వస్తాయి 1 by 1. అంటే మీ ఇల్లు ఏ ఫ్లోర్లో ఉంది, ఆర్సీసీయా, లేకపోతే మీకు డ్రైన్ సౌకర్యం ఉందా, లేకపోతే టాయిలెట్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వస్తాయి.
అది ఎస్ ఎస్ లేదా మీకు నో అంటే నో అలా పెట్టుకుంటే వెళ్తూ ఉంటే మీకు ఈ సర్వే కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మేము 1-5 నుంచి జనాభా లెక్కల సర్వే కూడా జరుగుతుంది. అంటే మీకు ఇప్పుడు ఫ్యామిలీ సర్వే జరుగుతుంది, తర్వాత జనాభా లెక్కల సర్వే జరుగుతుంది. ఈ సర్వే అంతట్లోని మంచి రిజల్ట్ ఇచ్చి మీరందరూ కూడా సర్వే లెక్కలు అందరికీ మా స్టాఫ్ అందరూ కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు సహకరించి సర్వేలో సహకరిస్తారని ప్రజలందరికీ కోరుతున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరందరూ చక్కగా క్యూఆర్ కోడ్ను ఉపయోగించుకుని సర్వే చేయవలసిందని కోరుతున్నాం. బొలిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిధిలో టెన్నిస్ బాల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ స్థానిక ఎస్టిఫ్ వాకర్స్ గ్రౌండ్లో శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కుమారుడు బొలిశెట్టి రాజేష్ రిబ్బన్ కట్ చేసి టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని, ఇది 4వ సంవత్సరమని, టోర్నమెంట్కి సహకరిస్తున్న తొమరాడ చిన్న, సలీం, కరీం తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తాడేపల్లిగూడెం యువత ఇటువంటి టోర్నమెంట్లో పాల్గొనడం ద్వారా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం కోసమే ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. వచ్చే టోర్నమెంట్ ప్రారంభం నాటికి మంచి సౌకర్యాలతో ఒక క్రికెట్ గ్రౌండ్ లాంటిది తయారు చేయించుకునేలా చేయడం జరుగుతుందన్నారు. సుమారు 40 టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగిందని, రోజుకు 3 మ్యాచ్లు జరుగుతాయని, 30వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నేలపాల దినేష్, చిన్న, హరి తదితరులు ఉన్నారు. BCL బొలిశెట్టి క్రికెట్ లీగ్ 4th సీజన్ని స్టార్ట్ చేయడం జరిగింది. గత నెల రోజులుగా మన ఎవరైతే దీన్ని కండక్ట్ చేస్తానికి ఎప్పుడు ముందుంటారో అలాగే మన చిన్న గారు, అలాగే సలాం గారు, కరీం గారు, వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం దాదాపుగా 3 లీగుల్ని వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వారికి నేను సపోర్ట్గా, నేనే కాదు ఎమ్మెల్యే గారు కూడా. అలాగే మనం లాస్ట్ టైం అనుకున్నాం, ఈ సంవత్సరం ఖచ్చితంగా దీన్ని గ్రౌండ్గా మార్చుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. దాన్ని చేయాలి. ఇప్పటికే ఎమ్మెల్యే గారు మ్యాక్సిమం మిగతావి ఏదైతే మాట ఇచ్చారో అవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా మనకి పెండింగ్లో ఉన్నది ఈ గ్రౌండ్ తయారు చేసుకోవటమే. దీనికి కూడా సాధ్యమైనంత త్వరలో దీనికి కూడా ఫండ్స్ని తీసుకొచ్చి కంప్లీట్గా గ్రౌండ్గా మార్చి పిల్లలకి నెక్స్ట్ టైం ఆడుకునేటప్పుడు కొంచెం మంచి ఫెసిలిటీస్ కల్పించాలనే ఉద్దేశంతో దీని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందనేది నేను కూడా పర్సనల్గా తీసుకున్నది ఎమ్మెల్యే గారితో నేను చెప్తాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీన్ని ఖచ్చితంగా గ్రౌండ్గా మార్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మనం కండక్ట్ చేస్తా ఉన్నాం. దాంట్లో 40 టీములు ఆల్రెడీ రావటం అయింది. ఈసారి కొంచెం ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. బాగా ఎక్కువ ఎండలు ఉండటంలో కొంచెం టైమింగ్ కూడా మనకు అవసరం ఉంది. ప్రతిరోజు మ్యాచ్ వెంటనే ఒకదాని వెంటనే ఒకటి పెట్టడం వలన ఎండలో ఖచ్చితంగా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం తగ్గించి అలాగే టైం కూడా కొంచెం అలాట్ చేసి తక్కువ మ్యాచెస్ జరిగేలాగా చూడమని చెప్పడం, అలాగే దాన్ని మన చిన్న గారు, అలాగే కరీం గారు, సలాం గారు కూడా దాన్ని ప్లాన్ చేసి అలా రెడీ చేయడం జరిగింది. ఇవాళ మొట్టమొదటి మ్యాచ్ జరుగుతూ ఉంది. దాదాపుగా 40 టీంలు అంటే ఒక 500 మంది క్రీడాకారులు ఇక్కడికి రావటం, గేమ్ ఆడటానికి కోసం వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ స్థాయిలో BCL 4th సీజన్ మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం యువతకి పెద్దపీట వేస్తారు మా ఎమ్మెల్యే గారు. తాడేపల్లిగూడెంలోని యువతకు సంబంధించి స్విమ్మింగ్ పూల్ కానీ, జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్లో కానీ, పార్కులు కానీ యువతకు ఉపయోగపడే విధంగా ఏ కార్యక్రమం చేసినా యువత చక్కగా ఉండాలి, రాణించాలి, ఎవరి స్థాయిలో వాళ్ళు రాణించాలని చెప్పి ఆయన ఎప్పుడు కోరుకుంటారు. అదే బాటలో వారి తనయులు బొలిశెట్టి రాజేష్ గారు కూడా 4th సీజన్ ఇది మొదలెట్టి 4వ సంవత్సరం. బొలిశెట్టి రాజేష్ గారు ఇలాంటి మంచి కార్యక్రమం BCL టోర్నమెంట్ని ఇవాళ మొదలవుతుంది. ఖచ్చితంగా 40 టీములు పాల్గొంటే విజయాలు అపజయాలు అన్నీ కామను. కానీ స్పోర్ట్స్గా తీసుకుని అందరూ కూడా ఈ ఎండాకాలం టైము బట్టి ఆడి మంచి స్థాయిలో ఉండాలని, అలాగే ఇక్కడ ఇంత కార్యక్రమాన్ని అన్ని నడిపించాలంటే మంచి టీం ఉండాలి. ఆ టీం చిన్న గారు, కరీం గారు, సలాం గారు వారికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క యువతకు కూడా మా బొలిశెట్టి రాజేష్ గారి తరఫున, అలాగే ఇక్కడ మాకు బాల్స్ స్పాన్సర్ చేసిన హరికృష్ణ గారికి, అలాగే ఇక్కడ మజ్జిగ జలవేంద్రం పెట్టిన కుమార్ గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ స్థాయిలో జరిగేటువంటి మెగా క్రికెట్ టోర్నమెంటు ఇది BCL 4th ఎడిషన్ స్టార్ట్ అవుతుంది ఈ రోజున. ఈ టోర్నమెంట్లో 40 టీంల వరకు మాత్రం మేము ఈసారి ఇచ్చాము. ఎందుకంటే వేసవికాలం ఎక్కువ ఉండటం, ఎండ ఎక్కువ ఉండటం వల్ల రాజేష్ అనే చిన్న సూచన పరంగా ఎక్కువ టీంలు అయితే వద్దు,
అలాగే మరి ఎండలో ఎక్కువ ఆడించాలి, లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి అని చెప్పిన దాని ప్రకారం తక్కువ టీంలు మాత్రం ఈసారి మేము ఎంట్రీకి ఇచ్చాము. ప్రతి మ్యాచ్ కూడా ఉదయం 8 గంటలకు ఒకటి, 11 గంటలకు ఒకటి, అలాగే సాయంత్రం 4 దాటిన తర్వాత మ్యాచ్ని నిర్వహించాలనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఎండ కాబట్టి ఎక్కువ ఉంది కాబట్టి. మరి అలాగే ఈ రోజున మేము ప్రధాన దీనికి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఐపీఎల్ ఒకటి జరుగుతుంది కాబట్టి యువత మళ్ళీ ఐపీఎల్ కంటే ఆడడానికి దూరంగా ఉంటారని, ఈ క్రికెట్ అంటే కనుక ఇవన్నీ మానేసి ఈ గ్రౌండ్లో క్రికెట్ ఆడటం కానీ మానసికంగా ఒత్తిడికి తగ్గుతుందని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ టోర్నమెంట్కి మేము అడగగానే వెంటనే మాకు బాల్ స్పాన్సర్ చేసినటువంటి హరి గారికి కానీ, మరి అలాగే మాకు వాటర్ సదుపాయం కల్పించినటువంటి నేలపల్లి దినేష్ అన్నయ్య కానీ ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క బీసీఎల్ తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు చేసుకుంటూ, తాడేపల్లిగూడెం ఆదిత్య డిగ్రీ కాలేజీలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైబ్రాంట్స్ ఆఫ్ కాలం ఆర్గనైజేషన్, విజయకాలం, ఈగిల్ డిపార్ట్మెంట్ ఏఎస్పీ ప్రభాకర్ బాబు, డీఎస్పీ విశ్వనాథ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున, ఆదిత్య డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. దండి మార్చ్ 2 కార్యక్రమంలో భాగంగా తిరుపతి నుండి విశాఖపట్నం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న విజయకాలం బృందం సుమారు 675 కిలోమీటర్లు పూర్తి చేసి శుక్రవారం ఆదిత్య క్యాంపస్కి చేరుకున్నారు. విజయకాలం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ డ్రగ్ అడిక్షన్ దేశానికి ఒక పెద్ద ముప్పు అని, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ యువతను బలహీనపరచడానికి ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా 200 మీటర్ల జాతీయ జెండాను విద్యార్థులు 2 వైపులా నిలబడి ప్రదర్శించడం విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పిఎన్ శ్రీనివాసరావు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈగలంటే మనకి ప్రతి స్టేట్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అని పెట్టారు. ప్రతి స్టేట్లో కూడా ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇప్పుడు మనకు ఉంది ఆంధ్రాకి దాని పేరు ఈగలంటే. ఈగలంటే ఇది యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అని ఒక నేమ్ పెట్టారన్నమాట. అలాగే తెలంగాణలో కూడా రీసెంట్గా తెలుస్తుంది, ఈగల్ దాడులు చేస్తున్నాయి, డ్రగ్స్ వాళ్ళు కూడా ఈగల్ ఉన్నారు. ఇప్పుడు నేను 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానంటే, ఏంటంటే 197 గురించి ఆల్రెడీ చెప్పారు. 197 టోల్ ఫ్రీ నెంబర్. దానికి మీరు కాల్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ అంతా కాంపిటీషన్లో ఉంటుంది. నేనే గ్యారంటీ, ఎందుకంటే ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకే ఇస్తాను, నేనే రాయించాలి. కాబట్టి మీరు ఏదైనా 197 చేసినప్పుడు మీకు ఏదైనా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం బస్సులో బయట ఇన్ఫర్మేషన్ మీకు జస్ట్ విషయం చెప్పిస్తే చాలా, అదే మాకు చాలా హెల్ప్ చేస్తాడు. డిఎస్పీ గారు ఉన్నారు, ఆయనకి ఎంతో ఏరియా ఉంటుంది, ఒక 10-15 స్టేషన్లు ఉంటాయి, పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ప్రతి దానికి ఆయన చూసుకోలేదు కదా. మీరు ఫోన్ చేశారనుకోండి, ఫోన్ చేసి సో ప్లేస్ ఇక్కడ ఎవరో కొంతమంది అల్లర్చలగా తిరుగుతున్నారు, ఏదో తాగి ఉంటున్నారు, మాకు అనుమానంగా ఉంది అని చెప్పినా చాలు. అది అక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇచ్చినంత తీసుకుంటారు. లేకపోతే ముందు ఇన్ఫర్మేషన్తో అక్కడ దగ్గరలో ఉన్న ఎవరైనా మా టీమ్స్ ఉన్నప్పుడు ఎవరు మీకు జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు అంతే. ఇవ్వకపోతే మాకు అది తెలియదు. అది నేను ఇచ్చినందుకు మిమ్మల్ని ఎవరు ఏమి ఇప్పుడు గవర్నమెంట్ కూడా, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఒక్కొక్కరికి మన సార్ దాదాపు 2 లక్షల రూపాయల దాకా చేరున్నాం. అట్లా అంత విలువైన టైం కూడా, అట్లాగే మన విజయ్ కలాం గారు కూడా ఇంత లాంగ్ ప్రోగ్రామ్ లో కూడా మన కాలేజీకి రామని చెప్పి మన ప్రిన్సిపల్ సార్ కూడా అడిగారు. ఎందుకంటే మన కాలేజీకి వస్తే ఈ ప్రోగ్రామ్ వీళ్ళు కూడా జాగ్రత్త పెట్టారు, ఒకవేళ విని తర్వాత దాన్ని ఉపయోగపెట్టుకుంటారు. ఇప్పుడు మంచి ఫోన్ వాడాలంటే మనం ఎన్ని రోజులు చూస్తాము, ఏ బ్రాండ్ బాగుందా, ఏం కదా, కాస్ట్ ఎంత ఉంది, కొత్త ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ చూస్తామా చూస్తాము. అట్లాగే ఇప్పుడు మనిషి గురించి తెలుసుకోవాలంటే దాదాపు 90 సంవత్సరాలు ఉంటారు. మీ అందరికీ ఒక 20 ఏళ్ళు అనుకోండి, ఇంకా 70 ఇయర్స్ ఉంటారు. ఈ 70 ఇయర్స్లో మీరు యాక్టివ్గా ఉండేది కాలేజ్ లైఫ్లోనే ఎక్కువ, మీకు వైడ్ ఇంటరాక్షన్ ఉంటుంది. తర్వాత మీరు ఒక జాబ్లో ఉంటే అందులోనే ఉంటారు, కూరుకొని పోతారు, బయటకు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ డ్రగ్స్ గురించి కూడా ఈ అవేర్నెస్, ఎందుకంటే ఒక సిగరెట్ తాగడం వల్లనే దాదాపు 70 రకాల జబ్బులు వస్తాయి. బీపీ, షుగరు, రక్తనాళాలు దెబ్బతినడము, తర్వాత క్యాన్సర్ రావడము. అంటే ఇవన్నీ పైకి ఏమనిపిస్తుంది అంటే ఒక 2-3 ఏళ్ళు సిగరెట్ తాగితే చాలు, తెలియకుండానే వస్తాయి. అట్లాగే ఈ సిగరెట్ తాగినప్పుడు పుట్టే పిల్లల్లో కూడా జెనెటిక్ లోపాలు వచ్చే అవకాశం ఉంది. కాలో చేయి బాగాలేదనుకో, ఎవరు చూసారా మీ ఫ్రెండ్ ఎవరు ఒక 1000 రూపాయలు అప్పిస్తాడా? ఇవ్వడు, ఎవరు కూడా ఇవ్వడు. ఇప్పుడు తాగే వాళ్ళని అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోవడం లేదు. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. మనం ఎక్కడో ఉంది, ఏదో జరుగుతుంది అని కాదు. లేదా మన వ్యక్తిగతంగా మనల్ని బలహీనపరిచే ఒక మత్తు పదార్థాన్ని
మనంతా విన్నాం, అవునా కదా? కానీ ఇది ఈరోజు మన భారతదేశాన్ని ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేని మన శత్రు దేశాలు మన దేశ అభివృద్ధిని ఓర్చుకోలేక మన దేశాన్ని బలహీనపరచాలనే కాంక్షతో మన దేశ యువతని నిర్వీర్యం చేయడానికి వాడుతున్న ఏకైక ఆయుధం ఈ డ్రగ్స్. వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. ఒక 4-5 నెలల క్రితం మన దేశంలో ఒక బలమైన సైనిక చర్య జరిగింది. ఎవరికైనా గుర్తుందా మీకు? ఆపరేషన్ సింధూర్. వెరీ గుడ్. ఎందుకు జరిగింది అది? ఆపరేషన్ సింధూర్ జరగడానికి ప్రధాన కారణం పెహల్గాంలో మన యొక్క భారతీయ పౌరుల్ని కొంతమంది టెర్రరిస్టులు విచక్షణ రహితంగా కాల్చి చంపారు, అవునా కదా? మరి వాళ్ళకి ఈ భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఆ ఆయుధాలని సప్లై చేసిన వాళ్ళు ఎవరు? మన దేశం మీద అంత తీవ్రమైన టెర్రరిస్టు దాడి చేయడానికి వారికి విసుకొలిపిన వాళ్ళు ఎవరు? మనం ఒకసారి ఆలోచించుకున్నాం. 2026 ఏప్రిల్ మధ్య నాటికి ఆంధ్రప్రదేశ్లో వేసవి ఎండలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. మార్చి నుంచే ఎండలు మండుతుండగా ఏప్రిల్ నాటికి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుండి 41 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. భానుడి బగబగలు మొదలయ్యాయి. వేడి గాలుల హెచ్చరికలతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన నగరాలు, పట్టణాలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏప్రిల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ వేసవి తాపం మాత్రం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ నివేదిక తెలిపింది. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ బాగా ఎక్కువ ఉందండి. అసలు పని చేయలేకపోతున్నాం. రోడ్డు మీద ప్యాచ్ వర్క్ కూడా ఇబ్బంది అయిపోతుంది. గాలి పట్టడం కూడా ఇబ్బంది అవుతుంది. తలంతా నూనె రాసుకుంటాం కానీ తప్ప ఉండలేకపోతున్నాం అండి. బాగా ఎండ పోయిన సంవత్సరం కన్నా బాగా ఎక్కువ ఉందండి ఈ సంవత్సరం. రోడ్డు మీద కూడా నడవలేకపోతున్నాం అండి. వడగాల్పులు బాగా కొడుతున్నాయండి ఎక్కువగా. బాగా స్టార్టింగ్ నుంచే బాగా తీవ్రత బాగా ఎక్కువ ఉందండి. వడగాల్పులు బాగా వేడిగా అండి. అటు బండి మీద వెళ్తున్నా కూడా గాలి బాగా ఎక్కువ వస్తుందండి. బాగా ఎక్కువ వస్తుందండి. వ్యాపారాలు కూడా బాగా డల్గా ఉన్నాయి. అసలు ఎవరు కూడా ఉండట్లేదండి. అలా కూర్చుని పొద్దున్న సాయంత్రం కూర్చున్నా కూడా ఎవరు వస్తలేదు. ఎండకి భయపడిపోయండి. అసలు బైక్ కచ్చిపులు కట్టేసుకోండి, మొహానికి కచ్చిపు కట్టి తడిగొట్టు పెట్టుకోనండి. బాగా తీవ్రత బాగా ఎక్కువ ఉండటం వల్ల బయటకు రాలేకపోతున్నారు. వాడు సాయంత్రం అయితే 6-7 అవుతుంది కానీ తప్ప ఎండ దిగట్లేదండి. బాగా కిందకండి ఎండ గట్టిగా చాలు. సమోసా బబ్బుట మొత్తం 9కి చాలా గట్టిగా ఉన్నాయి అంట. ఇది చాలా దారుణం ఉండకుండా బయట టీ కాకపోతే చాలా గట్టిగా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును.
జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ మరియు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు 2026 మే 9 శనివారం తాడేపల్లిగూడెం కోర్టు భవనముల సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు 11వ అదనపు జిల్లా జడ్జ్ మరియు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ షేక్ సికిందర్ భాషా తెలియజేశారు. ఈ లోక్ అదాలత్లో సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రయత్నిస్తామని, ఈ లోక్ అదాలత్లో అన్ని రకాల సివిల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా కేసులు, బ్యాంక్ ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించబడతాయని తెలియజేశారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకుని తమ వివాదాలను పరిష్కరించుకోవాలని కోరారు. తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, తణుకు నియోజకవర్గ పరిశీలకులు కొట్టు వెంకట్ శుక్రవారం దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర శాశ్వత అన్నప్రసాద ట్రస్టుకి 10 లక్షల రూపాయల విరాళం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని దానముల కన్నా అన్నదానం మించినది లేదని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు జరిగాయి. ఆలయ నిర్వాహకులు శ్రీరంగమంజి ఆధ్వర్యంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ నిర్వహణలో ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలిశెట్టి రాంబాబు మిత్ర బృందం సహకారంతో ఆలయ నిర్వాహకులు శ్రీరంగమంజి ఆధ్వర్యంలో సుమారు 3000 మందికి అన్నదానం జరిగింది. శ్రీరంగమంజి దాట్ల జగన్నాథరాజు మాట్లాడుతూ ఆలయంలో ప్రతి వారం జరిగే అన్నదానానికి భక్తులందరూ సహకరించాలని కోరారు. తిరుమల సూరిబాబు భార్య లలితా కళ్యాణి పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి 10,116 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగమంజి, తిరుమల సూరిబాబు, నేలం సురేష్, కరి జయప్రకాష్, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, చవ్వాకుల రమణ, గంటా మావుళ్లు, చన్నంశెట్టి బాలాజీ, నాయుడు బాలాజీ, రుద్ర విజయ్, కిరణ్, మల్లిడి రాంబాబు, శివ, పాపోలు అచ్యుత సాయి తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 బొల్సలమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నాడు మా మిత్రుడు కలిశెట్టి రాంబాబు పుట్టినరోజు సందర్భంగా ఆ మిత్రుల సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది. అలాగే ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా తిరుమల సూరిబాబు గారు వాళ్ళ భార్య పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున వారు కూడా 10,116 రూపాయలు మాకు విరాళంగా అందజేసి ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వామయ్యారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తమ పెళ్లి రోజు, పుట్టినరోజు శుభకార్యక్రమాలు ఇక్కడ బొలుసలమ్మ తల్లి ఆలయంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటూ జై బొలుసలమ్మ. మరి ప్రతి శుక్రవారం మరి మన బొలుసలమ్మ వారి ఆలయ సన్నిధిలో జరిపే అన్నదాన కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఈ రోజున భాగస్వాములు చేసినందుకు గాను కమిటీ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మొన్న రీసెంట్గా జరిగిన బొలుసలమ్మ జాతర ఉత్సవాల్లో మరి అత్యంత వైభవంగా, ఘనంగా మరి ఈ జాతర కార్యక్రమాన్ని జరిపి మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తాడేపల్లిగూడెంలో ఉన్న శ్రీ బొలుసలమ్మ వారి ప్రస్థానం గురించి కానీ, బొలుసలమ్మ వారి ఆలయం గురించి కానీ విస్తృతంగా మరి ప్రచారంలోకి వెళ్ళడం జరిగింది.
మన ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే బొలిశెట్టి రాజేష్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్న కమిటీ చాలా వైభవంగా చేసిన ఈ జాతర మహోత్సవాన్ని మర్చిపోలేని విధంగా మరి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దానిలో భాగంగానే మరి మన బొలసలమ్మ దేవస్థానానికి అభివృద్ధి కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న రోడ్లు కానీ, దీనికి వచ్చే లోపలికి వచ్చే రోడ్లు, చుట్టుపక్కల ఉన్న ప్రెమిసెస్ని మరి మన ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంచుకుని మరింత అభివృద్ధి చేయడానికి ఆయన ప్రణాళికలు చేపడుతున్నారు. మరి అలాంటి అన్నీ ముందుకు సాగాలని మరి ఆ బొలసలమ్మ వారి ఆశీస్సులు ఎన్నింటికి కావాలని మరి బొలసలమ్మ వారిని కోరుకుంటూ మరి ప్రత్యేకంగా మరి ఇక్కడ ఈ కమిటీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని మరి అభినందించాల్సిందని కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన గొర్రెల శ్రీధర్ను తాడేపల్లిగూడెం 5వ వార్డ్ 3వ వార్డ్ నాయకులు కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గంధంగిరి, దేవాబతుల రాము, గుంటుబోయిన బంగారయ్య, మారెడిపూడి మోహన్, షేక్ మీరా, బి నాగు, శివ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ఇమాన్యుయల్ మార్గదర్శకత్వంలో హార్టికల్చర్ చివరి సంవత్సరం విద్యార్థుల కోసం తేనెపట్టు వినూత్న ఉత్పత్తులకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం పరిధిలోని ఇండియన్ పేటెంట్ ఆఫీస్ 3 పేటెంట్లు జారీ చేసింది. ఉద్యాన కళాశాల అసోసియేట్ డిఎన్ డాక్టర్ ఎన్బివి చలపతిరావు నేతృత్వంలో డాక్టర్ ఎన్ ఇమాన్యుయల్ సంబంధిత విద్యార్థుల బృందం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె ధనుంజయరావును కలిసి ప్రభుత్వం జారీ చేసిన పేటెంట్ హక్కుల ధృవీకరణ పత్రాలు వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా అందుకున్నారు. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం ప్రభుత్వ కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కాలనీవాసులు కాలనీలో ధర్నా చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కండలి సోమరాజు మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పేలగాది నాయుడు, తాతిని కృష్ణ, తానుంచి మంగ, సూరిపోయిన నాగమణి, గారపాటి సూర్యకాంతం, శంకు జయలక్ష్మి, బోళ్ల సుబ్బలక్ష్మి, బొడ్డు ధనలక్ష్మి, లంకా శ్రీనివాస్, మేకల ఏడుకొండలు, కోనవరపు సుబ్బారావు, కోనవరపు గొబ్బలమ్మ తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ కూడా కలిపి ఇక్కడ ప్రభుత్వ జడ్పీ భూములు ఉన్నాయనేసి చుట్టుపక్కల ఈ గ్రామవాసులకే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా కలిపి ఇక్కడ జగనన్న ప్రభుత్వంలో అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ కాలనీ ఇవ్వటం, వీళ్ళందరికీ ఇక్కడ ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది. తదనంతరం ప్రభుత్వం మారింది, 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. కానీ గత ప్రభుత్వం ఇల్లు కట్టించింది, కొన్ని ఇల్లు అయితే ఇంకా అసంపూర్ణంగానే మిగిలిపోయినాయి, పునాదులు బేస్మెంట్ లెవెల్లోనే ఆగిపోయినాయి. కానీ అయిపోయిన ఇళ్ళు కూడా ఇక్కడికి కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు లేక ఇక్కడ ప్రజలు ఇక్కట్లో అంతా వర్ణనాతీతంగా ఉన్న పరిస్థితులు. ఇక్కడ ఈ రోడ్లు కానీ, పక్కనున్న డ్రైనేజీలు కానీ ఏమీ బాగోక వీళ్ళు చాలా దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున జగన్నాథపురం కాలనీలో ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా, అటు జగనన్న కాలనీ అన్నా, లేకపోతే ఎన్టీఆర్ కాలనీ అన్నా, లేకపోతే చంద్రబాబు కాలనీ అన్నా, రాజకీయ నాయకులతో ప్రమేయం లేకుండా గత ప్రభుత్వం ఇచ్చింది కూడా ప్రభుత్వ కాలనీలు, ప్రభుత్వం డబ్బులతో ఇచ్చింది కాబట్టి ప్రభుత్వ కాలనీలే లెక్కిది. అందుకని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కాలనీలో నివసిస్తున్న ప్రజలకే మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని మేము తెలియజేస్తున్నాం. మాకు డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు. మాకు పాములు చూస్తే గడ్డి చూస్తే గడ్డి పెరిగిపోయి పాములు వచ్చేస్తున్నాయి. మాకు నీళ్లు వాడుకుంటా కూడా లేదు. చాలా ఇబ్బందిగా ఉంది మాకు నీళ్లు వాడుకుంటాకి. ఎవరు సైట్లోకి వెళ్తే వాళ్ళే మమ్మల్ని తిడుతున్నారు. మాకు ఏమీ లేకోకుండా మమ్మల్ని ఇల్లు కట్టుకోమన్నారు. కంగారు ఉన్న వాళ్ళు అందరం కట్టుకున్నాము. ఊళ్ళో ఇళ్ళు ఉన్న వాళ్ళు కూడా కట్టుకుంటూ మానేసి అలా బీళ్ళు ఎట్టేసారు. మేము ఏం చేయగలమండి? మీ గవర్నమెంట్ వాళ్ళు మేము అడుగుతున్నాం, ఏం చేస్తారో చెయ్యండి, మరి మీ ఇష్టం. జగన్ గారు తలాలు ఇచ్చారండి. తలాలు ఇచ్చాక కట్టుకోవాలన్నారండి. అప్పులు చేసి కట్టేసామండి. అప్పులు చేసి కట్టాక మాకు రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, పాములు వచ్చేస్తున్నాయండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. సరే మా అందరి దయ ఉంచి మీరు రోడ్లు పోయమని, డ్రైనేజీలు పోయమని కోరుకుంటున్నామండి. తాడేపల్లిగూడెం రూరల్ మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా దారపురెడ్డి శ్రీనివాస్ని నియమించినందుకు కడియద్ద గ్రామంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి కేక్ కట్ చేసి దారపురెడ్డి శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా బేమడోలు అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో బేమడోలు శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం మ్యాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్ని ప్రమాద పరిస్థితులను ప్రతిబింబిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు అత్యవసర సమయంలో ఎలా స్పందించాలి, సురక్షితంగా ఎలా బయటపడాలి అన్న విషయాలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. బాధితులను రక్షించడం, ప్రథమ చికిత్స అందించడం వంటి అంశాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొని తమ నైపుణ్యాలను చూపించారు. బేమడోలు ఫైర్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఫైర్ ఆఫీసర్ విప్పర్తి రవికుమార్ పర్యవేక్షణలో ఫైర్ సిబ్బంది వివిధ రకాల ఫైర్ డెమోలు నిర్వహిస్తూ అగ్ని ప్రమాదాలను ఎలా అదుపు చేస్తారో వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. ముంబై డాక్ యార్డ్లో ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి ఒక నౌక అక్కడ లంగర్ వేయబడి ఉంది. ఆ సమయంలో ఏం జరిగిందంటే ఆ నౌకలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 350 మంది పైగా మరణించడం జరిగింది. ఈ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో 120 మెంబర్స్ అబౌవ్ మరి చిన్న గాయాలు జరగడం జరిగింది. కాబట్టి అక్కడ నౌకలో జరిగినటువంటి ప్రమాదం చాలా చిన్నది. ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కడనంటే ఒక కార్టూన్ బేర్లో ఆ ఫైర్ అనేది స్టార్ట్ అయ్యింది. అది ఎక్కువయ్యి ఎక్స్ప్లోజివ్కి వెళ్ళడం వల్ల నౌక అనేది బ్లాస్ట్ అయిపోయింది. ఓకే, ఎందుకని అని అంటే ఒక చిన్నది, వాళ్ళకి ఐడియా లేదు ఆ ఫైర్ని ఎలా పుట్టప్ చేయాలి ఏంటనేది. ఒకవేళ మనకులాగా తెలుసుంటే కనుక దానికి స్టార్టింగ్లో ఆపేస్తే ఇంత ప్రమాదం జరిగేది కాదు. కాబట్టి ఈ ఫైర్ సర్వీస్ వీక్లో మనం చేసేది ఏంటంటే రెసిడెన్షియల్ బిల్డింగ్ కావచ్చు, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, పెట్రోల్ బంక్స్, ఇండస్ట్రీస్, ఇట్లా మేము రోజుకు ఒక మరి ప్రదేశంలోనికి వెళ్ళి ఈ ఫైర్ సర్వీస్ మాక్ డ్రిల్ అనేది కాండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫైర్ని ఎలా ఆర్పాలనేటువంటి మినిమం నాలెడ్జ్ వాళ్ళకి లేకపోవడం, బేసిక్ నాలెడ్జ్. రెండోది ఏంటంటే ఫైర్ జరిగినప్పుడు ఎక్కువగా స్మోక్ వస్తుంది. ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఎక్కువగా చనిపోయేది అగ్ని ప్రమాదం, మంటలాంటివి పోయి చనిపోరు, కానీ ఈ వస్తున్నటువంటి స్మోక్ వల్ల చనిపోవడం జరుగుతుంది. ఆరుగలనులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివిన తోట వాసవి ఇంటర్మీడియట్ పరీక్షలలో 1000కి గాను 990 మార్కులు సాధించి అగ్రగామిగా నిలవడంతో పాటు ఆరుగలను జడ్పీ హైస్కూల్ హెచ్ఎం స్టాఫ్ను కలవడంతో వారు అభినందించారు. వాసవి 6 నుండి 10వ తరగతి వరకు తమ ప్రభుత్వ పాఠశాలలోనే చదివిందని, సెషన్ 1 జేఈఈ మెయిన్స్లో 93% కూడా సాధించిందని హెచ్ఎం శాసనాల శ్రీ శ్రీనివాస్ తెలుపుతూ ఆ విద్యార్థినిని సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రతిభలో ఏమాత్రం తీసుకుపోరని, అందుకు వాసవి ఒక నిదర్శనమని పేర్కొన్నారు. టీచర్లు రామారావు, సుశీల, సిహెచ్ఎం స్వామి, ఎంవి కృష్ణ, నరేంద్ర తదితరులు కూడా వాసవికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక రామచంద్రరావుపేటలో గల గంధం జోన్స్ పాఠశాలలో గురువారం సాయంత్రం 38వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. గంధం వెంకట సుధాకర్, గంధం ప్రభాకర్ దంపతులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులు చక్కటి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మెరిట్ విద్యార్థులకు, వివిధ పోటీల్లోని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పెద్ద సంఖ్యలో పేరెంట్స్ పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులను తీర్చిదిద్దడానికి చేపడుతున్న కృషిని వివరించారు. విద్యార్థిని సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా విద్యాబోధన జరుగుతుందన్నారు. ఇంకా గట్టిగా మా వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా, చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో జరిగినాయి అని చెప్పి తెలియజేయటం సంతోషిస్తున్నాను. ఈ వేడుకల్లో భాగంగా నిన్న సుమారు మా యానివర్సరీ కార్యక్రమంలో 3000 మంది వరకు పిల్లలైతే తల్లిదండ్రులు పాల్గొన్నారండి. అలాగే కొరియోగ్రాఫర్సు
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కొరియోగ్రాఫర్స్, అలాగే మా ఉపాధ్యాయులు, ముఖ్యంగా విద్యార్థులు చాలా అత్యున్నతమైనటువంటి ప్రతిభను కనపరిచారు. అలాగే ఈ యానివర్సరీ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఒక 6 సంవత్సరాల తర్వాత నిర్వహించడం జరిగింది. దీనికి కారణం మధ్యలో మీ అందరికీ తెలుసు, కోవిడ్ లాక్డౌన్ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల దృష్ట్యా మేము ప్రతి సంవత్సరం లేదా 2 సంవత్సరాలకు ఒకసారి చాలా ఘనంగా జరిపే యానివర్సరీ కార్యక్రమాలకు దూరమయ్యాము. మా విద్యార్థులందరికీ కూడా ముఖ్యంగా చాలా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తాడేపల్లిగూడెం పురుగుమందు ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ బాడీ సమావేశం వేకర్స్ కాలనీలో ఎర్రంకి రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మామిడి దానవర ప్రసాద్, గొర్రిపాటి శ్రీనివాసరావు, కొత్తపల్లి రాజు, కాజులూరి దుర్గా మల్లేశ్వరరావు, అప్పలబత్తుల మల్లేశ్వరరావు, దారపు శ్రేణు, పొల్లారావు మాట్లాడారు. ఈ సభలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా మామిడి ప్రసాద్, అధ్యక్షులుగా గొర్రిపాటి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా కొత్తపల్లి రాజు, ప్రధాన కార్యదర్శిగా దారపు శ్రీను, పొల్లారావు, సహాయ కార్యదర్శిగా అప్పలబత్తుల మల్లేశ్వరం, కాజులూరి దుర్గా మల్లేశ్వరరావు, కోశాధికారిగా ఎర్రంకి రమేష్, కమిటీ సభ్యులుగా అడ్డాల ఆనంద శ్రీనివాస్, ప్రసాద్, గ్రంథి సాయి సుబ్రహ్మణ్యం, కామిరెడ్డి రామలక్ష్మణుడు, కసిరెడ్డి మణికుమార్, వానపల్లి సుధాకర్, పిల్లా తమ్మయ్యనాయుడు, గండికోట శ్రీనివాస్, దేవదాసు దావీద్ ఎన్నికయ్యారు. తాడేపల్లిగూడెం ఏరియాలో ఉన్నటువంటి పురుగు మందుల ఉద్యోగుల అందరూ కలిపి ఒక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యారు. ఇది భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు అనుబంధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ యూనియన్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా సమిష్టంగా, ఐకమత్యంగా, ఎవరికి ఏమైనా ఆపద వచ్చినప్పుడు కూడా ఏమైనా ఇబ్బందులు వస్తే సమిష్టంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇక అసోసియేషన్ ఎంతగానో దోహదపడద్దనే ఉద్దేశం సంఘం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది దినదిన అభివృద్ధి చెంది మరింత ముందుకు తీసుకువెళ్ళటానికి మరి సమిష్ట కృషితో ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము పురుగు మందుల ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేలు జరగాలన్న కార్యక్రమంలో మేము అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఐఎఫ్టియు ప్రసాద్ గారు, అలాగే మా కోశాధికారి రమేష్, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ రాజు గారు, వీళ్ళందరూ సహకారం, అలాగే మా పురుగు మందులు పెస్టిసైడ్స్ అసోసియేషన్, అలాగే డిస్ట్రిబ్యూటరు, మార్కెటింగ్ స్టాఫ్ అందరూ కూడా సహకరించి మేము దీన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో ఈ తాడేపల్లిగూడెం అసోసియేషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోయి దీన్ని మంచి కార్యక్రమాలకి, అంటే ఎంప్లాయీస్కి ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా మేము చేయాలన్న ఉద్దేశంతో సంకల్పించి మేము ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా పెస్టిసైడ్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తాడేపల్లిగూడెంలో మా సోదరులంతా కలిసి తాడేపల్లిగూడెం పెస్టిసైడ్స్ యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మన దానవర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంఘం యొక్క ఉద్దేశం ఈ ఉద్యోగుల యొక్క భద్రత గురించి, వారి యొక్క యోగక్షేమాల గురించి దృష్టిలో పెట్టుకుని ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫస్ట్ సమావేశం ఏర్పాటు చేసుకుని విధి విధానాలు మాట్లాడుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి వచ్చిన మా కొలీగ్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏలూరు రోడ్డు కాలువగట్టు మీద వేంచేసి ఉన్న శ్రీదేవి మహంకాళమ్మ వారి ప్రతిరూప దేవాలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దేవి మహంకాళమ్మ ప్రతిరూప ఆలయంలో ప్రతి గురువారం, శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈవిడ ఇక్కడ వెలిసిన దగ్గర నుంచి కూడా ప్రతి నిత్యము ధూపదీప నైవేద్య ఆహారతులతోటి నిత్యము కూడా అమ్మవారికి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈవిడిని నమ్మి ప్రతి నిత్యము కూడా దేవతారాధన, దేవాలయంలో అర్చన చేయడం వల్ల దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుని ఆవిడని కోరిన కోరికలు తీర్చమని అడిగితే కొంగు బంగారం అయ్యి మీ ఇంటికి వచ్చి మీ ఇంటి దేవతల మీ ఇంట్లో అన్ని సమస్యల్ని పరిష్కరించి దేవాలయంలో ఉన్నటువంటి ప్రశాంతతని మీ ఇంట్లో అంతటి ప్రశాంతతని కల్పిస్తుంది. అంత నమ్మకంగా ఇక్కడికి చాలా మంది వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాత ఎవ్వరికి ఆ ఊర్లో ఎవ్వరికి అవని పని వాళ్ళకి అయింది. అలాంటి నిదర్శనాలు నేను 2 చూశాను. చుట్టుపక్కల గ్రామాలందరూ భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కరుణకి కృపకి పాత్రలు అవగలరని చెప్పేసి
పెంటపాడు మండలం ప్రత్తిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా 25వ శుక్రవారంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవ్వాది కృష్ణల ఆధ్వర్యంలో జరిగిన ఈ వారం అన్నదానం అన్నదాతలుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ నాయకులు తోటగోపి, విజయమంగాదేవి దంపతుల మనవడు తోటరాజ సౌజన్య దంపతుల కుమారుడు అయ్యన్ గోపాల్దేవ్ పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో అన్నదానం నిర్వహించారు. కృష్ణయ్యపాలెం గ్రామానికి చెందిన కోదండ రామాలయం భజన మండలి వారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మజ్జి అప్పారావు, ఈవో జవాది కృష్ణలు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహాయ సహకారాలతో ప్రతి శుక్రవారం సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి జగత్ సోమశేఖర్, మట్టా రాంబాబు, రామకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి వారం జరిగేట్టుగా ఈ వారం కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ వారం మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు అలాగే రాష్ట్ర ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అత్యంత ఆప్తులైన మన ప్రీతం నాయకులు తోటగోపి గారి మనవడు, అలాగే మా యూత్ ఐకాన్ బొలిశెట్టి రాజేష్ గారికి సోదర సమానులైన తోట రాజా గారి కుమారుడు అయాన్ గోపాల్దేవ్ జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నప్రసాదం వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి అయాన్ నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో బాగుపక్కల దర్శనాలతో ఉండాలని అమ్మవారి కరుణా కటాక్ష విష్ణువులు మొత్తం మా గోపి గారి కుటుంబం మీద ఉండాలని, వాళ్ళందరూ కూడా సుఖ సంతోషంతో జీవించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం జరపాలని మా గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వం బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ప్రతి వారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఈ రోజు అన్నదాత మా ప్రియతమ నాయకులు తోట గోపి గారు, వాళ్ళ కుమారుడు తోట రాజా గారు, వాళ్ళ మానవ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరపాలని ఆయన ఆదేశించారు. అలాగే ఇలా అన్నదానం జరుగుతుందండి. అలాగే మాకు అన్ని విధాలా సహకరిస్తున్న మన ఈవో జవాది కృష్ణ గారికి, మా జనసేన నాయకులు పండు గారికి, అలాగే జనసేన ప్రెసిడెంట్ మట్టా రాంబాబు గారికి, మరి మా జనసేన యువకులు, మరి మా కోదండరామ యూత్ మొత్తం అందరూ కలిసి ఇక్కడ అన్నదానానికి మాకు సహకరిస్తున్న వారికి ఆ తల్లి ఆయుర్వేద బహుభాగ్యాలు ప్రసాదించాలని మరీ కోరిపారు. తాడేపల్లిగూడెం జువ్వలపాలెంలో శ్రీ లలితాదేవి ఆలయంలో 211వ శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. తుమ్మలపల్లి శ్రీను, అనంతలక్ష్మి దంపతులు కుమారుడు దుర్గారావు, మువ్వల శ్రీనివాసరావు, రత్నమహాలక్ష్మి దంపతులు కుమారుడు బలరామకృష్ణమూర్తి, పద్మనాభ సుబ్రహ్మణ్యం శుక్రవారం అన్నదానానికి సహకరించారు. శాశ్వత అన్నదానానికి విరాళాలు ఇవ్వవలసిందిగా కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మానేపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీ పొన్నగంటి సుందరమల్లికార్జునరావు, పొన్నగంటి కోటేశ్వరరావు, మోటమరి సుబ్రహ్మణ్యం, గ్రంథి వీర్రాజు, మానేపల్లి రాజారావు, పొనగంటి బాలమురళీకృష్ణ గుప్తా, మానేపల్లి వెంకటప్రసాద్, మానేపల్లి శివప్రసాద్, మోటమరి వెంకటేష్, చలంచెర్ల మాధవరావు పాల్గొన్నారు. లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు 211వ వారం పురస్కరించుకుని అద్దంకి వాస్తవ్యులు మోవల శ్రీనివాసరావు గారు, వారి సతీమణి గారు రత్నమహాలక్ష్మి గారి వేళ అన్నప్రసాదానికి గురించి చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. అలాగే యాగర్లపల్లి వాస్తవ్యులు తుమ్మలపల్లి శ్రీను గారు, అనంతలక్ష్మి గారు ఈయన ఏడాదికి 2-3 సార్లు అన్నప్రసాద విత్తనాన్ని తీసుకున్నారు. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. లలితాదేవి ఆలయం నందు ప్రతి శుక్రవారం అన్నదానం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అన్నదానం చేసిన భక్తుల విషయం తెలిసిందే. మాకు అలాగే శాశ్వత అన్నదాన పథకం ఒకటి పెట్టాం. అది 1,116 కట్టిన వాళ్ళకి అన్నదాన శాఖ వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళు కోరిన రోజున ఒక శుక్రవారం నాడు శ్రీచక్రానికి అభిషేకము, అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసి వాళ్ళ పేరు మీద భోజనాలు పెడతాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఎంఎంపురం గ్రామంలో పోషణ పక్వాడా ఫ్రైడే డ్రైడే కార్యక్రమం సందర్భంగా క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షించారు.
దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత, నిల్వ నీరు లేకుండా చూడటం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు జేఎన్ దేవి, సౌభాగ్య, ఎంఎల్హెచ్పి సుధారాణి, మైత్రి, అంగన్వాడీ కార్యకర్తలు ధనలక్ష్మి, హేమలత తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.